జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. ఏం డాక్టర్ ఇలా వచ్చారు? ఏం లేదమ్మా, మీ నాన్నగారికి మళ్ళీ హెల్త్ అప్సెట్ అయింది. పాప ఆయన హార్ట్ పేషెంట్. నేను ఇచ్చే మందుల కన్నా మీరే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడికండి? వంటింట్లోకి. అంతులేని కథ సినిమాలో మగజయప్రదలాగా నా కథ మళ్ళీ మొదలైంది. పర్వాలేదు బాబా, నేను నొక్కుతాగా. తీసుకోండి. అబ్బా వద్దులు వేలు సైన్స్ అట్లేదు. ఏమ్మా? అబ్బే మరేం లేదమ్మా, నథింగ్ టు వర్రీ. డాక్టర్లు ఊరికే కంగారు పెడుతుంటారు. నీకు తెలిసిందేగా, నాకు ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా తట్టుకోలేను. మీ ఆరోగ్యం చెడిపోవటానికి కారణం ఏమిటో తెలుసా? ఏమిటి? అమ్మాయి పెళ్ళైన తర్వాత మనం సత్యనారాయణ వ్రతం చేసుకోలేదు. ఆ శుభకార్యం జరిగిందంటే ఈ ఇబ్బందులన్నీ పోతాయని నా నమ్మకం. పెళ్ళప్పుడు వాళ్ళిద్దరి పీటల మీద కూర్చోవటం మనం ఎటు చూడలేదు. వాళ్ళిద్దరి చేత ఈ వ్రతం చేయించామంటే మన ముచ్చట తిరుగుతుంది, మీ ఆరోగ్యం బాగవుతుంది. ఏమంటారు? అలాగే, అదేదో త్వరగా ఏర్పాటు చేయి. దేవుడి ముందు సతీష్ తో పేట్ల మీద కూర్చోవడం నా వల్ల కాదు. అవును, నేను కూడా చస్తూ ఒప్పుకోను. మీరిద్దరూ మోస్తారా? అక్కడికి నేనేదో బలవంతంగా మిమ్మల్ని పేట్ల మీద కూర్చోమని బతిమాలుతున్నట్టు మాట్లాడుతున్నారే. ఓరే, ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలో కాస్త సీరియస్ గా ఆలోచించరా. అంటే ఇప్పటిదాకా కామెడీగా ఆలోచించానా? అది కాదండి, ఎంత మందికి అబద్ధం చెప్పినా దేవుడి ముందు నిజం దాచడం తప్పండి. ఓరే, నీ కాళ్ళు పట్టుకుంటావరా? ఏదైనా ప్లాన్ చెప్పరా? కాళ్ళు పట్టుకుంటావా? అవును. అయితే ఐడియా వచ్చింది. ఏంటి? నీ కాళ్ళు తీసేయటమే. అత్తయ్య మావయ్య, అత్తయ్య అత్తయ్య మావయ్య, అత్తయ్య మావయ్య, అత్తయ్య మావయ్య. అయ్యో ఏమిటో, ఏమైంది? నీకు అట్లేమిటి? కారు యాక్సిడెంట్ లో మీ అల్లుడు కాళ్ళు పట్టు. కాళ్ళు విరిగాయా? అయ్యో అల్లుడు, ఎంత ఘోరం జరిగిపోయిందయ్యా. ఏమండి, హాస్పిటల్లోను దారిలోను నేను ఏడ్చానుగా, మళ్ళీ మీరు ఏడుస్తారు ఎందుకు? అంటే నువ్వు ఏడిస్తే నేను ఏడవక్కలేదా? అయితే ఏడవండి. అమ్మా, నేను ఇలా చూస్తానని కల్లో కూడా అనుకోలేదయ్యా. మన అబ్బాయి కాళ్ళకే గాని నడుముకి ఏం అవ్వలేదు కదా. హాఫ్ పార్ట్ పనిచేయట్లేదండి. మనిషి పడుకున్నటమే గాని నిలబడలేడు, కూర్చోలేడు. బాబా, బాగా నొప్పిగా ఉందా? లేదు ప్రియ, నీ చెయ్యి తగలగానే కొంచెం కొంచెం తగ్గుతూ ఉంది. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు ప్రియ, నువ్వు ఇక్కడే ఉండు. అల్లుడు, నువ్వు ఆ మాట రాల్సింది మంజుని. బహుశా నువ్వు ఇంకా షాకు నుంచి కోలుకోలేదేమో. టెలిగ్రామ్. ఏమిటండి ఘోరం? శుభమాని సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అనుకుంటే పీటల మీద కూడా కూర్చోలేకుండా పోయాడు. బావా, నీకే టెలిగ్రామ్. అదేంటి అల్లుడు, నీకు ప్రమాదం జరిగిందని ఇక్కడి నుంచి మనం టెలిగ్రామ్ ఇవ్వాల్సింది పోయి ఎక్కడి నుంచో నీకు వచ్చిందేమిటి? ఒరే రాజా, కొంచెం చదివి పెట్టరా. అలాగే. ఐ ఆమ్ కమింగ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, యువర్ ఫాదర్. ఏంటో అట్లా ఇక్కడ హార్ట్ పేషెంట్లు ఉన్నారు. సతీష్, మీ నాన్న ఆస్ట్రేలియా నుంచి వస్తున్నాడట్రా. డాడీ వస్తున్నాడా? డాడీ వస్తున్నాడా? ఓ మై గాడ్, నన్ను ఇలా చూస్తే ఎంత గొడవ చేస్తాడో ఏమో. ఆయనంటే ఏమనుకుంటున్నారండి? హిట్లర్ జర్మనీలో పుడితే ఈయన ఇండియాలో పుట్టాడు. ఆయన చేతిలో గనక మిలిటరీ ఉంటే రోజుకు 1,00,000 మందిని కాల్చి పారేసి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కింద తీసుకుంటాడండి. అంత దుర్మార్గుడా? మీకంటే పెద్ద దుర్మార్గుడండి. మీకంటే బిగ్గరగా అరుస్తాడు. మీకంటే బండబూతులు అమెరికాలో నేర్చుకుని వచ్చి ఇక్కడ తిడతాడు. బావా, బట్టలు సర్దేనా, బస్సుకి వెళ్ళిపోదాం. ఎందుకు అంత భయం? ఆయన ఎవరితో ఎలా ఉన్నా నేను వియ్యంకుండు కదా, నాతో బాగానే ఉంటాడు. నాకు డౌటే. హలో, మీ ప్రాణం మీ ఇష్టం. ఒరే సతీష్, నిన్న ఈ పరిస్థితిలో వదిలి వెళుతున్నందుకు ఏమీ అనుకోకురా. ఏంట్రా, నిజంగానే వెళ్ళిపోతున్నావా? మీ నాన్న వెళ్ళిపోయిన వెంటనే వచ్చేస్తాగా. అంకుల్, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో లిస్ట్ తయారు చేసుకోండి. దేనికి? సతీష్ వాళ్ళ ఫాదర్ వచ్చి వెళ్ళిన తర్వాత ఎంతమంది మిగిలిపోయారో లిస్ట్ చూసుకోవాలిగా. బావా, మీ ఫ్యామిలీ లిస్ట్ లో నా పేరు అయితే సతీష్. సతీష్, సతీష్. ఎవరండి మీరు? నేను ఎవరా? అసలు నువ్వెవడవరా? రానా? నేను హిమాచలాన్ని. నేను అహోబలాన్ని. అహోబలమా అంటే? పింజారి కుంజ
అహోబలం ఎవరా? నెలకో పని మనిషిని మారిస్తే ఇదే చావు. నేను పని మనిషినా? పని మనిషివి కాకపోతే వంట మనిషి. అసలు పనికి మాల విధవులందరినీ పని మనుషులుగా పెట్టినందుకు కన్న కొడుకని కూడా చూడకుండా ఆ సతీష్ గారిని కాల్చవతల పారేస్తే తండ్రిగా నా ప్రెస్టేజ్ ఏమిటి? సతీష్ మీరు కన్న కొడుక? ఏ వేరే ఎవరన్నా కన్నారని చెప్పాడా? అబ్బే, క్షమించండి బావగారు, నేను మీ వియ్యంకుణ్ణి, సతీష్ కి పిల్లనిచ్చిన మామని. పిల్లనిచ్చావా? ఎన్ని గుండెలు రా నీకు? ఏ యాంగిల్లో చూసినా ఏ బ్రాసి విధవలా ఉన్నావు? నువ్వు నా కొడుకు పిల్లనిస్తావా? ఇలాంటి బుక్కా పకీర్ నాకు వియంకుడుగా ఉండడానికి వీల్లేదు. వేసే గన్లో గుండు. రెడీ బాస్. నువ్వు ఉండవయ్యా. బావగారు తొందరపడకండి, నేను మరీ అంత బుక్కా పకీర్నేం కాదు. నేను కోటీశ్వరుణ్ణే, నాకు 2 కోట్లు ఉన్నాయి. 2 కోట్ల? ఏం బావగారు ఆశ్చర్యపోయారా? అరే మంకడ్, సంవత్సరానికి 4 కోట్లు నేనే ఇన్కమ్ ట్యాక్స్ వారికి పారేస్తూ ఉంటాను. 4 కోట్ల? మరేమనుకుంటున్నావు? ఈవిడేనా నా కోడలు? హాయ్ బేబీ, గివ్ మీ 1 కేక్. ఈవిడ షీ ఇస్ మై మిసెస్. ఆవిడ మీ కోడలు మంజు. మంజు నమస్కారం. నమస్కారం మావయ్య గారు. నీ పేరు మంజునా? వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్. నైస్ గర్ల్. కమ్ ఆన్ బేబీ, గివ్ మీ 1 కిస్. కిస్సా? ఎస్. మామగారు కనిపించగానే కోడలు టప్ అని ముద్దు పెట్టడం మాల్దీవుల్లో కోయవాళ్ల ఆచారం, మలేషియాలో మిలినీర్ల సంప్రదాయం. ఆ సంప్రదాయం మనకెందుకులే బావగారు, అంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం అంత బాగుండదేమో. Shut up! నాకు ఏ దేశ సంప్రదాయం అయినా ఒక్కటే. దొరికిన అవకాశాన్ని బట్టి నచ్చిన సంప్రదాయాన్ని ఎన్నుకుంటా. వద్దులే బావగారు. అమ్మాయి, బావగారు కోపం వచ్చినట్టుంది, ఆయన చెప్పినట్టు చేసి. దట్స్ రైట్. ఇదే నా ఆశీర్వాదం. నిండు 100 ఏళ్ళు ఇలాగే మనం ఆనందంగా ఉండాలి. ఇదే ఆశీర్వాదం బావా. మంజునంత గట్టిగా పట్టుకుని ఈడే మావా. నువ్వు నోరుమై, వాడు అసలే గల్లో గుండె అంటున్నాడు. ఏంట్రా మీ గూడు పుఠాని? వీడెవడు? నా బావ మరది. బాగోలేదు, వెంటనే మార్చే. అది ఎలా కుదురుతుంది? వాడు నా పెళ్ళానికి సొంత తమ్ముడు. అయితే నీ పెళ్ళాన్నే మార్చు. అన్నయ్య గారిని ఏమో అనుకున్నాను, సీరియస్ గా ఉన్నా జోక్స్ బాగానే వేస్తారు. అన్నయ్య గారు ఎఫెక్షన్ తో అన్నావా, సేఫ్టీ కోసం అంటున్నావా? అబ్బే, ఆమె నిజంగా నా భార్యే. నీ భార్య? కొండల మీద తొండలు పట్టే నీ ఫేసుకి మల్లె చెండు లాంటి ఆవిడ భార్య. చూడమ్మా అన్నయ్య, వెంటనే నీ మొగుడు మార్చే. మార్చేయడానికి మా బావ ఉన్న బ్లాంకెట్టా? గుండె. నువ్వు ఉండవై. కన్నులో గుండెందుకు మావయ్య? ఎందుకంటే నాకు నువ్వు తప్ప మా వాడికి పిల్లనిచ్చిన ఈ ఫేస్ ఒక్కటి కూడా నాకు నచ్చలేదు. వరుస పెట్టి అందరినీ కాల్చి పారేస్తే ఇల్లంతా క్లీన్ అయిపోతుందని. డాడీ, డాడీ, మై సన్, ఏమిట్రా ఇది? ఏం జరిగింది? ఈ కట్లేమిటి? ఈ దెబ్బలేమి? కార్ యాక్సిడెంట్ లో కాల్ ఫ్రాక్చర్ అయింది డాడీ. ఎక్స్పెక్ట్ చేశాను. ఈ ఇంట్లోకి అడుగు పెట్టగానే, ఈ చుంచు ముఖం చూడగానే ఎక్స్పెక్ట్ చేశా నీ కాళ్ళకేదో అయి ఉంటుందని. నా సెంటిమెంటే కరెక్ట్ అయ్యింది. బావగారు, మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. నా కాలు గురించి మీకు తెలీదు. ఏ బోధకాల? కాదు బావగారు, నాది లక్కీ లెగ్గు. చూస్తా. తేడా వచ్చిందో 2 కాళ్ళు నరికి పొయ్యిలో పెడతాను. అవును, ఫ్రాన్స్ లో ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఇరానీ హోటల్లో టీ తాగినట్టుగా గుర్తు. ఏ ఇంటికొచ్చింతసేపు అయింది, ఎవరైనా కాఫీ కావాలా, టీ కావాలని అడిగే వాళ్లే లేరా? అసలు ఆ వంటవాడేమయ్యాడు? రాజా, రాజా. రాజా లేట్ డాడీ. లేడా? ఎక్కడికి వెళ్ళాడు? ఎప్పుడు వస్తాడు? అయినా అంట్ల గురించి మీకెందుకు బావగారు? వాడు ఉంటే ఎంత, లేకపోతే ఎంత? నేనా? ఏం కూసావురా? ఉంటే ఎంత, పోతే ఎంత? వాడు ఏనుగు లాంటి వాడురా. చచ్చినా బతికినా వెయ్యే. ఈ రోజు నుంచి నువ్వే వంట చేయి. అప్పుడు తెలుస్తుంది రాజా విలువేంటో. నేను వంట చేయాలా? చస్తే చేయను. వేసే గన్లో గుండు. వద్దు బావా, తప్పు. వంటేగా చేస్తా. మీ అందరితో కూర్చుని ఇలా టిఫిన్ చేస్తాను కల్లో కూడా అనుకోలేదు. జీవితాంతం నేను వండి పెట్టడమే అనుకున్నా. మీరు వండి పెట్టడమా? అంటే మా బావగారి చేతి వంట ఇంత తొందరగా తింటాననుకోలేదు. మా బావగారి చేతిలో ఇడ్లీ లాక్కో నువ్వు తింటావేంట్రా? చైనా పంది బాహు నువ్వును.
ఇంకొకసారి వాడిని చైనా పంది అన్నావో నిన్ను నాటు పందిని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. వదరా. వీడంటే ఎవరనుకున్నావు? నా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. వీడు తిని బతికితేనే నేను బతికి బట్ట కట్టేది. బాస్, టిఫిన్ చేసే ముందు ఇడ్లీని ప్రాక్టీస్ చేయరా? కరెక్ట్ 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 కరెక్ట్. ఇడ్లన్ ప్రాక్టీసా అంటే ఏంటి మావయ్య? మంజు, ఎంత స్వీట్ గా అడిగావు. ఇడ్లన్ ప్రాక్టీసింగ్ అంటే ఒక మనిషిని 6 అడుగుల దూరంలో నిలబెట్టి ఇక్కడి నుంచి ఇడ్లీతో కొడతా. ఆ మొహానికి ఎన్ని ఇడ్లీలు తగిలితే అన్ని ఇడ్లీలు వీడు తింటాడు. మొహానికి తగిలిన ఇడ్లీ వీడి తింటావా? ఈ ఆట ఏదో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆడితే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వెళ్ళి నిలబడు. ఎవరు? నువ్వే. నేనా? చస్తే నిలబడ్ను. నువ్వు ఉండవయ్యా. లెఫ్టా రైటా? స్ట్రైట్ 6 feet. థాంక్స్. నా మొహన హార్లిక్స్ పోస్తావా? పనివాళ్ళంటే అంత చులకన, అల్లుడంటే మర్యాద లేదు. అంకుల్, మీకున్న కోట్లలో 1 కోటి నాకెవరు? లాండ్రీకి వేశాను, రాగానే 2 కోట్లు తీసు. నేను అడిగింది మీరు వేసుకుని వదిలేసిన కోట్లు కాదు, 1 కోటి రూపాయలు. అవే వెళ్ళేటప్పుడు అడుగు ఇస్తాను. మజ్జిగ. ఇది మజ్జిగ. దీన్ని గేదెలు కూడా తాగు. ఇదే మాట ఎప్పుడో ఎవరితోనో అన్నానే. ఎవరితోనో కాదు, ఇంట్లో అన్నావు, వంటోడుతో అన్నావు. రాజాని ఇంకొకసారి వంటవాడని అంట్ల వెధవని అన్నావో చెత్త రేగొట్టేస్తావు. పోన్లేండి బావగారు, ఏదో గుడ్డిగా. Shut up. నీ బోడీ రికమెండేషన్ అక్కడ వచ్చి ఒళ్ళు పట్టు. నేను ఒళ్ళు పట్టాలా? పట్టను. ఇదిగో అమ్మాయిలు, మీకు ఒళ్ళు పట్టం. అమ్మాయిలు ఒళ్ళు పట్టడమే. చెల్లెమ్మ, అన్నయ్య అంతొద్దు. నిన్నడిగితే బాగోదని వాళ్ళని అడిగాను. నువ్వు నోర్మై. వద్దులే మావగారు, మేమే ఒళ్ళు పడతాం. నీకన్నా మాకింకెవరెక్కువ? ఆగండి అమ్మాయిలు, వద్దులే. బావగారు, నేను పడతాగా. ఇడియట్. వచ్చిన అవకాశాన్ని జారబెడుచుకున్నావు. అయినా క్షమించి ఇంకో అవకాశం ఇస్తున్నాను. మీ అమ్మాయిలు చేతులు పడతారు, నువ్వు కాళ్ళు పట్టు. కాళ్ళ పట్టు. ఆహా ఆహా, శభాష్. ఎంత బాగా పడుతున్నాడు. హలో జపాన్. చింగ్ పాంగ్ చింగ్ పాంగ్ చింగ్ పాంగ్ చింగ్ పాంగ్. మిట్సుబిషి తోషిబా అంతర్జంట. ఫోన్ ఎక్కడి నుంచి అన్నయ్య గారు? జపాన్ నుంచి జాకిచాన్. రేపు ఫస్ట్ బస్కే నన్ను జపాన్కు రమ్మంటున్నాడు. జపాన్కి బస్సులోనా? లేబర్ వెధవా, ప్రతిదానికి నీకు డీటెయిల్స్ చెప్పాలా? బస్ అంటే ఆర్టీసీ బస్ కాదురా, ఎయిర్ బస్. అయినా నీ ఫేస్ ఎప్పుడైనా విమానం ఎక్కితేగా వాటి పేర్ల గురించి తెలియడానికి. ఆ మధ్యలో ఒకసారి విమానం ఎక్కాం బావగారు. అయితే ఆ తర్వాత జన్మలో విమానం ఎక్కకూడదు నిర్ణయించుకున్నాం. ఏ ఛార్జీలు ఎక్కువనే? అది కాదన్నయ్య గారు, మేము ఎక్కే విమానంలో సినిమా హీరోలు హీరోయిన్లు ఎక్కారు. అది ఎగిరి ఎగిరి గంట తర్వాత వెంకటగిరి పొలంలో దిగింది. వీడి దరిద్రం దానికి కూడా పట్టిందన్నమాట. పోనీలు అన్నయ్య గారు, మాట మార్చండి. ఏం బాగోలేదా? రేపు సత్యనారాయణ వ్రతానికి అల్లుడి గారి పీటల మీద కూర్చోగలరా అని. వాడు కూర్చోకపోతే వాడి బాబు నేను కూర్చుంటాను. అయినా మా ఆచారం ప్రకారం కొడుకు కాళ్ళు విరిగితే మామగారే కోడలు పక్కన కూర్చుని పూజలు వ్రతాలు జరిపిస్తారు. రేపు పొద్దున్నే వ్రతం, ఎల్లుండి మార్నింగ్ ప్రయాణం. పట్టణే. ఏమిటో డాడీ, సత్యనారాయణ వ్రతం అయిపోగానే వెళ్ళిపోతున్నారు. కనీసం 2 రోజులు కూడా ఉండకుండా మీరు వెళుతుంటే నాకెంత సంతోషంగా ఉందో. అందరూ నీలాగే 2 రోజులను వచ్చి ఇక్కడే అతుక్కుపోతారా? ఇంతకీ మీరు ఎప్పుడు పోతున్నారు? 1 నెల ఆలోచించి గానీ ఏ విషయం చెప్పలేను. సతీష్, వారు వెళ్ళడానికి మొహాడు పడుతున్నట్టున్నారు. మెడబట్టి బయటికి గెంటండి. మళ్ళీ నేను వచ్చేసరికి ఇక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదు. కళావరు ఆరేషనమ్మాయి. ఏమండి ఏమండి, ఏమిటి ఈ విషయం తెలుసా మీకు? ఏ విషయం? అసలు ఇవ్వండి. కొరుకుతావా? అబ్బా ఇవ్వండి. సరే కొరుక్కో. అబ్బా ఇవ్వండి. ఏమిటి డాడీ అంత సంతోషకరమైన విషయం? బాబా, అంత పని చేసావా? నేనేం చేశాను? బాబా, మర్యాదగా చేసినారు, ఒప్పుకో. చూడండి, ఎందుకు వాడిని అలా హింసిస్తారు? ఏం చేశాననే టెన్షన్ తో మనిషే పోయేటట్టున్నాడు.
ఏం చేశాడో చెప్పండి. ఏం చేయడం ఏమిటయ్యా, మంజుని తల్లిని చేశాడు. అంతే కదా. మంజు తల్లి కాబోతుందా? నా మంజు తల్లి కాబోతుందా? మంజు మంజు నిజమా? మంజు మంజుని ఏం చేయబోతున్నావురా? మొట్టమొదటిసారి నేను మొదటిసారి నువ్వు మంజు బిడ్డకి ఏమిట్రా నీ కన్ఫ్యూజన్? మంజు బిడ్డకు పాలిచ్చేటప్పుడు తప్ప మిగతా టైంలో ఆ బిడ్డను నేనే ఎత్తుకుని ఆడించాలి. ఆహా, అందుకు మేమున్నాం. అయినా నువ్వేంట్రా అల్లుడు గారి కంటే ఎక్కువగా ఆనందపడిపోయి బ్యాటరీ వేస్ట్ చేసుకున్నావు? వీడు నా ప్రాణ స్నేహితుడు కదా, వాడానందమే నా ఆనందం. ఆహా, అయితే అదే ఆనందంలో వెళ్ళి కారు శుభ్రంగా తుడువు, మేము గుడికి వెళ్ళాలి. వెళ్ళు. ఇదిగోనండి పంచదార, నోరు తెరవండి. ముందు అమ్మాయి నోట్లో పోయివే. మొట్టమొదటిసారి అక్క నోట్ల పంచదార నేనే పోస్తాను. అల్లుడు, మమ్మల్ని అమ్మమ్మ తాతల్ని చేసిన శుభ సందర్భంలో నువ్వు ఏం కోరుకున్నా సరే చేసేస్తాను. ఏం కావాలో కోరుకో. బాబా, నీ ముద్దులన్నీ మూటగట్టి పుట్టబోయే బిడ్డకి దాచిపెట్టు. పుట్టబోయే బిడ్డకి మా ముద్దులన్నీ లేవా ఏమిటి? అవును బాబా, నీ కూతురు కావాలా కొడుకు కావాలా? అమ్మడు, ముందు అబ్బాయే కావాలి. అల్లుడు లాంటి అందమైన అబ్బాయి కావాలి, అది కూడా తాత పోలికే. ఏమండి, ఏం చేస్తున్నారు? కన్న తండ్రిని కాబోతున్న ఆనందం పట్టలేక పాలేరు పాలేరు. ఏమండి, మీరు చాలా బాధపడుతున్నారు కదూ. అబ్బే, బాధ నాకెందుకు? నువ్వు కడుపుతున్నావని మొట్టమొదటిసారి నాకే చెప్పావు. మీ వాళ్ళందరూ నన్ను పొగడ్తలతో ముంచేశారు. ఇంకా ఆనందం కాక నాకు బాధ ఎందుకు? అది కాదండి. చా, ఏది కాదండి? మొట్టమొదటిసారి తన భార్య కడుపుతో ఉందని తెలిసినప్పుడు ఏ మగాడికైనా హృదయం పొంగుతుంది. ఆప్యాయంగా భార్యను దగ్గరికి తీసుకుని కౌగలించుకోవాలన్న ఆశ కలుగుతుంది. కానీ నా ఆనందానికి సెంటిమెంట్కి స్టేటస్ అడ్డొచ్చింది. నన్ను క్షమించండి. వాళ్ళు ఫోటోలు రాగానే వెళ్ళిపోతానన్నారు. మీ వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ తిరిగి వస్తారు. జీవితాంతం నేను వంటవాడిగా ఉండిపోవాల్సిందేనా? నేనే వాళ్ళ అల్లుండన్న విషయం ఇంకెప్పుడు వాళ్ళతో చెప్పవా? చూడు, బిడ్డ పుట్టాక కనీసం వాడితోనైనా నేను కన్న తండ్రి అన్న విషయం చెప్పు ప్లీజ్. పిచ్చి ప్రియ, ఎన్నాళ్ళు ఈ ప్రపంచంలో నేను ఒక్కడనే పిచ్చివాడని గర్వపడ్డాను. కానీ నువ్వు పిచ్చిలో నన్నే క్రాస్ చేసావు. నిజమా? యా, ఎదురుగా యంగ్ రాజ్ కపూర్ లాంటి నన్ను వదిలేసి వంటవాడిని ప్రేమిస్తావా? వాళ్ళలో ఏం చూసి ప్రేమించావు? కరెక్టే చూసా? కాదు, ఆయన మంచి మనసు చూసి. ఏవి లాభం ప్రియ? మీ నాన్న 10 కోట్లున్న పాకివాడికి ఇచ్చేయడా నిన్ను పెళ్లి చేస్తాడేమో గాని విద్యావంతుడు వంటవాడికి ఇచ్చి చాచినా పెళ్లి చెయ్యడు చెయ్యడు చెయ్యడు. అంటే మా పెళ్లి జరగాలంటే రాజాని కోటీశ్వరుని చేయాలి. ఎవరిదిరా ఈ ఫోటో? ఫ్యామిలీ ఫోటో. ఫ్యామిలీని మాకు తెలుసులేవా? వీళ్ళిద్దరు ఎవరని? మొగుడు పెళ్ళాలి సార్. మొగుడు పెళ్ళాలా? మా ఫోటోలు రెడీ అయ్యాయా? నేనే సమయానికి వచ్చాను కదూ. అవును, నీకు ఆ టాక్సీ గాడితో పెళ్ళిందని తెలుసు, మరి ఫీల్డ్లోకి సతీష్ గారు వచ్చాడేంటి? మాట్లాడవే. స్టేటస్ పడిపోతుందని ఆ టాక్సీ గాడిని వదిలేసి వీణు తగులుకున్నావా? అది నీకు అనవసరం. ముందు ఫోటోలు. బాగుంది బాగుంది, చాలా బాగుంది. అలంకారానికి ఒక మొగుడు, అవసరాలు తీర్చడానికి ఇంకో మగాడు. నోర్మయ్, నా తండ్రి ప్రాణాలు కాపాడడం కోసం సతీష్ నా భర్తని నాటకం ఆడుతూ గుండె రాయి చేసుకుని బతుకుతున్నాను. మూర్ఖుడివి నీకేం అర్థం అవుతుంది? థ్యాంక్స్, ఆవేశంలో నిజం చెప్పేశావు. ఇప్పుడు మీ నాన్న చావాలా బతకాలా అన్నది నా చేతుల్లో ఉంది. శంకర్నా? అవును, ఈ నిజం మీ నాన్నతో చెప్పకుండా ఉండాలంటే నువ్వు నన్ను పెళ్ళైనా చేసుకోవాలి, లేదంటే ఒకే ఒక రాత్రి నీతో. నువ్వు మనిషివేనా? పెళ్ళైన ఆడదాన్ని పట్టుకుని అసలు మొగుడు కాదని పరాయి మగాడిని టెంపరీ మొగుడు అని చెప్పుకుంటున్నావు కదా, నన్ను పర్మనెంట్ మొగుడు చేసుకోవడానికి ఏమిటి నీకు? నీ కోసం ఎన్ని చెంపదెబ్బలైనా తింటాను. నీకు ఈ రోజంతా టైం ఇస్తున్నాను. మీ నాన్న చావా మన పెళ్ళా? బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. కనబడుట లేదు. పై ఫోటోలో గల రాజా అనబడే కోటీశ్వరుడు కుటుంబానికి చెందిన యువకుడు స్వశక్తి మీద బతుకుతానని ఇంట్లో శపథం చేసి 5 ఏళ్ల క్రితం ఇల్లు విడిచి వెళ్లి ఉన్నాడు. అతని ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షలు నగదు బహుమతి ఇవ్వబడును.
డాడీ డాడీ మీరు బాధపడనంటే నా మనసులో మాట చెప్తాను. ఏమిటమ్మా చెప్పు. నేను ప్రేమిస్తున్నాను. ఎవరిని? మీరు కోపడకపోతే చెప్తా. కోపడలే, చెప్పమ్మా. రాజాని. రాజా అంటే మన రాజాయేనా? అవును డాడీ. అయితే ఓకే. అమ్మో, ఎవరో అనుకుని భయపడి చచ్చా. అతనంటే మీకు ఇష్టమేనా? ఓ చచ్చండి ఇష్టం. అతను మన వంటవాడు కదా డాడీ. పిచ్చి తల్లి, ప్రేమకు వంటవాడు పాలవాడు అనే డిఫరెన్స్ లేదమ్మా. ప్రేమ సత్యం, ప్రేమ నిత్యం. ఈ ప్రేమకు మీరు ఒప్పుకోకపోతే బావిలో దూకుదాం అనుకున్నా. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే నేను బోరింగ్ లో దూకుదాం అనుకున్నా. డాడీ, మీరింత మంచివాడుగా ఎప్పుడు మారిపోయారు? మొన్న 1వ తారీఖు ఉగాది నుంచి. ఎండాకాలం కదా, చెమటలకు చికాకు పెరిగిపోయి కోపం తగ్గిపోయింది. అమ్మడు, నువ్వు ఆ రాజాని ఇష్టం వచ్చినట్టు ప్రేమించు. లేపుకెళ్ళు, లేవలేకపోతే లేవ తీసుకెళ్ళు. ఏమిటమ్మా ఉత్తరం? ఇదేంటి, ఉత్తరం చదవగానే వరదపు తిన్న కాకుండా ఎలా పడిపోయారు? ఇందులో ఏముందబ్బా? అయ్యి బాబోయ్, ఇదేంటి చదవకుండానే కళ్ళు తిరుగుతున్నాయి. వద్దులే, లెగిశాక వీళ్ళే చెప్తారుగా. రాజా, ఇది నా మెళ్ళో కట్టు. ఏంటి అంత కంగారు పడ్డావు? మనసు ఒప్పుకోవడం లేదా? తాళి కట్టి నాకు అన్యాయం చేయాలనిపించడం లేదా? లేక అక్కయ్యకి ద్రోహం చేయాలనిపించడం లేదా? ప్రియా, నాకంతా తెలుసు బావా. మీరు అక్కయ్య సతీష్ కలిసి నాటకం ఆడుతున్నారని నేను గమనించాను. మీ నాటకం బయట పెట్టాలని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడాను. అబ్బబ్బబ్బబ్బా, అందరం కన్ఫ్యూజ్ అయ్యాం, కానీ ఒక్కరైనా బయటపడ్డావా? అవును బావా, అక్కయ్యని మీ భార్య అని చెప్పుకోలేనంత దురదృష్ట పరిస్థితి మీకెందుకు వచ్చింది? మీ నాన్న ప్రాణాలు కాపాడడం కోసం. నాన్నకేదో అవుతుందని ఈ నిజం ఎంతకాలం దాస్తారు? మీలో మీరు ఎంతకాలం నలిగిపోతారు? వద్దు బావా, తప్పు. ఈ నిజం ఇప్పటికైనా నాన్నకు చెప్దాం. ఒరే పెద్ద కళ్ళు, ఏమిట్రా వీళ్ళంతా ఎలా పడిపోయారు? అదేం విచిత్రమో, ఈ ఉత్తరం చదివిన వాళ్ళంతా పడిపోయారు. నిజంగానా? ఉత్తరం ఏంటి? వద్దు బావా, తప్పు. నువ్వు కూడా అనవసరంగా పడిపోతావు, నాకు దక్కవు. ఏడ్చావు, నేనేం పడిపోను. ఆ ఉత్తరం ఏంటి? అవునండి, ప్రమాదం. మావయ్య, ఆ ఉత్తరం చదివితే అత్తయ్య మీద ఒట్టు. ఏం పర్వాలేదు, ఈనాడు ఫస్ట్ పేజీ చదివినంత స్పీడ్ గా ఈజీగా చదివేస్తా. మీరు ఆగండి. ఆ లెటర్ ఏముందో మేము చెప్పేస్తాం. మన ప్రియ వంటవాడుతో లేచిపోయింది. బావా, అదేంటి బావా, హఠాత్తుగా పోతావు అనుకుంటే అకస్మాత్తుగా నవ్వావు? ఎందుక? ప్రియను వంటవాడితో లేచిపోమ్మని సలహా ఇచ్చింది నేనే. ఇక్కడ ప్లేస్ ఉంది, పడొచ్చుగా. ఏమిట్రా ఎంత మళ్ళీ పడిపోయారు? ఎంత పని చేసావు డాడీ. వంటవాడిని అల్లుడవడం నీకు ఇష్టమేనా? ఇష్టం కాబట్టి లేచిపోమ్మని సలహా ఇచ్చా. ఈ విషయం ముందే చెప్తే రాజానే నా అసలు మొగుడుని ఎప్పుడో చెప్పేదాన్నిగా. అసలు మొగుడా? అనుకున్నా ఇంకా పర్లేదేమిటా అని. టూ మచ్ గా మాట్లాడాడు, పడిపోయాడు. బావా ఉన్నావా? అమ్మ మంజు, అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. మీ ప్రాణాలు కాపాడడం కోసం పాపం రాజా వంట వాళ్ళ నటించాడు. మీతో తిట్లు తిని మీరు చేసిన అవమానాలన్నీ భరించాడు. అలాగమ్మా, అల్లుడని తెలియక ఎంత బాధ పెట్టాను. పాపం అతని మనసులో ఎంత నరకం అనుభవించాడు. పదనమ్మా, వెళ్ళి వెతుకుదాం. సారీ మంజు, నీకిచ్చిన 48 గంటల టైం అయిపోయింది. ఏంట్రా బాగుతున్నావు? కూల్ డౌన్ మై బాయ్. మంజుని పెళ్లి చేసుకోవడం కోసం మిమ్మల్ని అందరినీ కిడ్నాప్ చేస్తున్నారు. యువర్ ఆల్ అండర్ అరెస్ట్. అల్లుడు గారా? అవును. అమ్మో అమ్మో అమ్మో, ఎంత మోసం, ఎంత ఘోరం. ఏదో మామూలు కుర్రాడు కదా అని అమ్మాయి నుంచి పెళ్లి చేశాం, ఇప్పుడు కోటీశ్వరుడు అని తేలిపోయింది. అయ్యయ్యో, చేతులారా అమ్మాయి జీవితం మనమే నాశనం చేశాం కదరా. ఒరే,
మనం పెళ్లి చేసిన ఆ అమ్మాయి బతుకు మాత్రం అలా అవటానికి వీల్లేదురా. రేయ్, ఎక్కడున్న అల్లుడు గారిని మనం సీక్రెట్ గా పట్టుకొచ్చి ఎవరు గుర్తుపట్టకుండా కాలో చేయో తీసి పారేసి ఫిలిం నగర్ సెంటర్ లో పడేద్దాంరా. అయ్య బాబోయ్, నా బతికి ఇలా అమ్మాయి అయిపోయింది. అమ్మాయి రేయ్, రాజా ఎక్కడ్రా? నా కట్లు విప్పితే చెప్తాను, ముందు నువ్వు చెప్తేనే కట్టిస్తాను. విప్పితే గాని చెప్పను. చెప్పా విప్పు. చెప్పా విప్పే. ఏమైంది? ఏమవటమేమిటి? ఎవడో శంకర్ నాగ్ గారు సకుటుంబ సపరివారంగా వచ్చి మన వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి నన్ను కొట్టి కట్టిపాడేసి వెళ్ళిపోయాడు. దేనికి? దేనికేమిటి? మంజుని బలవంతంగా పెళ్లి చేసుకోవడం కోసం. మావయ్య వెంటనే బయలుదేరండి. ఆగలుడు. ఎందుకైనా మంచిది మనం సెటప్లు గెటప్లు